మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చదువుతున్నటువంటి ఒక 6 years అబ్బాయి దాడిచెట్టు పరమేశ్వర్ చెప్పేసి అబ్బాయి చదువుతున్నాడు. ఆ స్కూల్ కి ఉదయం ఏమో ఒక అన్నోన్ పర్సన్ వచ్చి అంటే బంధువులా నటించి ఆ స్కూల్ యాజమాన్యంకి అబ్బాయిని బయటికి పంపించండి టానిక్ పట్టాలని చెప్పడం, అక్కడ ఉన్న స్కూల్ యాజమాన్యం వాచ్మెన్ ద్వారా క్లాస్ రూమ్ పంపించడం, వాళ్ళు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే వెరిఫికేషన్ కరెక్ట్ గా చేయకుండా బయటికి పంపించడం జరిగింది. బయట పంపించడం జరిగితే ఈ అబ్బాయిని ఆ గుర్తులేని వ్యక్తులేమో తీసుకెళ్ళిపోవడం జరిగింది. మన తుని టౌన్ పోలీస్ సిఐ గారు గీత రామకృష్ణ గారు వెంటనే ఆయన దర్యాప్తు చేపట్టి ఆయన వాళ్ళ ఎస్ఐ గారు, తుని రూరల్ ఎస్ఐ గారు వీళ్ళంతా కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశారు. ఈ అబ్బాయి మిస్ అయినట్టుగా 12 గంటల ప్రాంతంలో తెలిసింది. అప్పుడు తెలియడానికి కారణం ఏంటంటే అబ్బాయి మదర్ స్కూల్కి వెళ్ళడం, అబ్బాయి గురించి అడిగితే పంపించాం కదా వాళ్ళ అప్పుడు బయటకు వచ్చిందన్నమాట. అప్పటి నుంచి కూడా ఫాస్ట్ గా అన్ని జంక్షన్స్, కెమెరాస్ అన్ని కూడా అన్ని రకాలుగా కూడా తుని టౌన్ సిఐ గారు ఈ స్పెషల్ టీమ్ తో గాలించడం వల్ల ఈవినింగ్ అరౌండ్ 4-4:30 ఆ ప్రాంతంలో అబ్బాయిని పంపిస్తున్నామని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది కరెక్ట్ కాదని వెరిఫై చేసుకున్నాం. ఈ లోపల అనుకున్నట్టుగానే 4:30 ఆ ప్రాంతంలో ఈ అబ్బాయినేమో తునిలో ఉన్న సిఎంఆర్ షాపింగ్ మాల్ దగ్గరికి పంపడం జరిగింది. వెంటనే పేరెంట్స్ వచ్చి అబ్బాయిని పికప్ చేసుకున్నారు. అంటే సస్పెక్ట్స్ అంటే గ్యారంటీగా ఆ విషయం బయటికి రావాలి, ఎవరు తీసుకెళ్లారు ఎందుకు తీసుకెళ్లారు అని చెప్పేసి. అబ్బాయి పేరెంట్స్ అయితే మాత్రం మాకెవరి మీద శత్రుత్వం లేదు అని చెప్పి చెప్తున్నారు. ఇంకా కొన్ని విషయాలు బయటికి రావాలి. ఎవరో ఒక అపరిచిత వ్యక్తి కాల్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్. ఈ ఆటో అతను కూడా మీరు తుని సిఎంఆర్ దగ్గర డ్రాప్ చేసిందని చెప్పేసి ఆ వ్యక్తులేమో ఒక 200 రూపీస్ చేతిలో పెట్టారండి. ఈయన అడిగాండి మీరు ఎవరు ఏంటంటే లేదండి మా కార్ రిపేర్ అయిపోయింది అబ్బాయిని మీరు పంపించండి. అంటే ప్రస్తుతానికైతే అలాగే అనుకుంటున్నామండి. వాళ్ళు కిడ్నాపర్సా కాదా, వాళ్ళు ఎవరు ఏ ఉద్దేశంతో చేశారు ఇవన్నీ కూడా మనకు తెలియదు. ఈ కెమెరాస్ లో స్కూల్లో కెమెరాలు పెట్టాలి. మేము భాష్యం కూడా చెప్పడం జరిగింది. మరొకసారి ఏంటంటే భాష్యం కానీ మిగిలిన విద్యా సంస్థలు ఏమైనా అన్నిటి కూడా మరొకసారి మేము పర్సనల్ గా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి, అంటే కొంతమంది ఏంటంటే అంత సీరియస్ గా తీసుకోవడం లేదు, దీని ఇంపార్టెన్స్ చాలా ఉంది, అన్ని చోట్ల కూడా పెట్టినట్టుగా. మార్నింగ్ ఇంగ్లీష్ పీరియడ్ లో వాళ్ళు వచ్చి వాచ్మెన్ ఎంతకు రమ్మన్నారు. ఇంగ్లీష్ పీరియడ్ లో ముందే రమ్మన్నారు. వాచ్మెన్ చెప్పింది నిజం అనుకున్నాను. వాచ్మెన్ చెప్పింది నమ్మి నేను నమ్మేశాను. అది ఆల్మోస్ట్ వైజాగ్ జూలో తీసుకెళ్తే అక్కడే కట్టేసి వదిలేశారు. ఇంకా వెళ్ళిపోయారు అక్కడ నుంచి. కార్ లో చేతులు కట్టేశారా? ఎంతమంది ఉన్నారు అంకుల్స్? 2 ఏం చెప్పారు వాళ్ళు? భోజనం చేయమన్నారు మీకు? భోజనం తింటావా నేను వద్దని చెప్పేసా. డ్రింక్ తాగేవా? బిస్కెట్ అవి ఏం వద్దు. మరి ఆకలి వేయలేదా నీకు? ఆకలి వేసింది కానీ బయట ఫుడ్ తినడం మానేశాను అని చెప్పావా? మరి అమ్మ నాన్న గుర్తొచ్చారా? గుర్తొస్తూనే ఉంటున్నారు. నేను కార్లో ఏడుస్తాను. మళ్ళీ ఏమో ఉండలేదు. ఆటో కార్ డ్రైవరే. ఎప్పుడైనా చూసావా ఇంతకు ముందు నువ్వు? నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. కొత్తగా అనిపించారు. స్కూల్కి వెళ్ళిన అబ్బాయిని ఎవరో తెలియని వ్యక్తులు 10 గంటల సమయంలో ఇంటి దగ్గర నుంచి రమ్మన్నారని చెప్పేసి మందులు వేసుకోవాలి, సిరప్ వేసుకోవాలి, అమ్మరమ్మందని చెప్పి తీసుకెళ్లారండి. మాకు తెలియలేదు. మధ్యాహ్నం స్కూల్ క్యారేజీ పంపించాం 12 గంటల సమయంలో. వాళ్ళు పరమేష్ ఆల్రెడీ ఇంటికి వెళ్ళిపోయాడు కదా, తీసుకెళ్ళిపోయారు కదా, క్యారేజ్ పంపారు అని అడిగారు సార్.
ఎమ్మటే మేము ఇదేంటి తను స్కూల్లోనే ఉన్నాడని కంగారు పడి మేము వెంటనే స్కూల్కి పరుగులెత్తుకొని వెళ్ళాము. వెళ్ళేసరికి ఆల్రెడీ వెళ్ళిపోయారు అన్నారు. వెంటనే నాకు పోలీస్ స్టేషన్కి వచ్చి సిఐ గారికి వెంటనే చెప్పాను, ఇలా జరిగిందండి. వెంటనే సిఐ గారు, ఎస్ఐ గారు మొత్తం అందరూ కూడా వచ్చి స్కూల్కి వచ్చి ఇవన్నీ ఇంట్రాగ్రేషన్ చేసి అన్ని ఎక్కడున్నా సరే, తర్వాత వాళ్ళతో పాటు మీడియా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఇవన్నీ వాళ్ళే ఫాలోఅప్ చేసి అంతా చేసి చివరికి మళ్ళీ స్కూల్ వదిలే సమయానికల్లా మళ్ళీ మా బిడ్డను మాకు అప్పచెప్పారండి. ఇదంతా కూడా పోలీస్ వారు, మీడియా వారి సహకారం వల్ల జరిగింది సార్. వాళ్ళ కష్టం జరిగింది సార్. నాకు ఎవరి మీద అనుమానం లేదు సార్. లేదు సార్, ఎటువంటి ఇబ్బంది ఎవరితోనే ఏమీ లేవు సార్. నాకు ఫోను 4 ఆ సమయంలో వచ్చింది సార్. స్కూల్లో ఉండి నేను బాధపడుతున్నాను ఇలా జరిగిందని. ఆ సమయంలో నాకు ఎవరో తెలీదు, ఒక నెంబర్ వచ్చి ఇలాగా మీ మీ అబ్బాయి వచ్చేస్తాడు, కంగారు పడకండి, అరగంటలో మీ దగ్గర ఉంటాడు, తెలియక ఆటోలో పోలవరం నర్సీపట్నం వెళ్ళిపోయాడు అని అన్నారు. సరే, ఒక అరగంటలో మీ దగ్గరికి వచ్చేస్తాడు, మీరు బాధపడకండి, సిఎంఆర్ దగ్గరికి వచ్చేస్తాడు అని అన్నారు సార్ వాళ్ళు. మళ్ళీ నేను ఎమ్మటే వాళ్ళు పెట్టించిన తర్వాత ఎమ్మటే మీడియా వాళ్ళు అందరూ ఆ నెంబర్ తీసుకున్నారు, పోలీసు వారు అందరూ. మళ్ళీ ఎమ్మటే ఆయనకి మళ్ళీ అదే నెంబర్కి నేను మళ్ళీ తిరిగి చేశానండి, ఎక్కడున్నారు ఏంటి, నేను వచ్చేస్తాను అంటే వాళ్ళు వద్దు, మీరు రావద్దు, మీ అబ్బాయి మీ దగ్గరికి వస్తాడు, మీరు బాధపడొద్దు అని అన్నారు. అలాగని సిఎంఆర్ దగ్గరికి వెళ్ళిన ఒక 10 నిమిషాల్లో ఆటోలో వచ్చాడు సార్ మా అబ్బాయి. మాకు అది నాకు తెలియదు సార్, ఎవరు చేశారు మా నెంబర్ని మా అబ్బాయికి తెలుసు సార్, చెప్తాడు సార్. మా ఇంట్లో వాళ్ళ నెంబర్లో చెప్తాడు సార్, అడిగిన వాళ్ళు అందరి నెంబర్లు చెప్తాడు సార్. వాళ్ళు ఏం మాట్లాడారు ఏం చెప్పలేదు సార్. ఆ భోజనం తిన్ను అని అన్నాడు సార్. వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడికో ఫారెస్ట్ లోకి తీసుకెళ్లారు, యానిమల్స్ ఉండే చోట అని అంటున్నాడు సార్ బాబు. ఏ పొలాల్లోకో ఎక్కడికో తీసుకెళ్లారు అని అనుకుంటున్నాను సార్ నేను. తీసుకెళ్లారు, భోజనం తినమన్నారంటే తిన్ను అని అన్నారని సార్. అన్నారు, బండి మీద తీసుకెళ్లి తర్వాత కారు ఎక్కించుకొని తీసుకెళ్లారని సార్. బాబు చెప్తున్నాడు సార్ అలాగా.